అది 60 సంవత్సరాల పరిచర్య. ఈ మధ్యలోనే నేను పరిచర్యకి వెళ్ళాను. అక్కడ దైవజన్ భక్త్ సింగ్ గారు 3 సార్లు అక్కడ విజిటింగ్ చేశారు. అక్కడ ఒక బిశ్రామ్ బక్లా అనే ఒక ట్రైబల్ టీచర్ గారు రాంచీ నుండి ఈ యొక్క లూరు 120 కిలోమీటర్లు ఈయన అక్కడికి వెళ్ళి పరిచర్య చేశారు. సామాన్యమైనటువంటి ప్రజలు 60 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా కాన్వికేషన్స్ అక్కడ జరుగుతున్నాయి. అయితే అక్కడ నేను ఒక 2 నేర్చుకున్నది ఏంటంటే 500-600 మంది వచ్చారు. బాత్రూములు మగవాళ్ళకి 3, ఆడవాళ్ళకి 3. అయితే స్నానం చేయడానికి బాత్రూమ్ పైన కూడా లేవు. అయినా సరే అక్కడ నేను గమనించింది ఏంటంటే ఎంతో సైలెంట్గా పరిచర్య జరిగింది. అక్కడ పెద్ద భోజనం పెట్టలేదు, పప్పులోనే 4-5 రకాల కూరలు. ఆ ఆకలి కొరకే వారు ఎంతో చాలా జాగ్రత్తగా తిన్నా వచ్చారు. అయితే అక్కడ టోఫో గారని ఆయన మంచి దైవజనుడు, ఆల్బస్ అంటున్నారు, బిలాస్ కరెక్ట్ అన్నమాట. అక్కడికి వెళ్ళినప్పటికీ అందరూ ఆల్బస్ టోపు అంటే బిలాస్ టోపు. ఓకే. తర్వాత ఆయన అక్కడ ఈ మధ్యలోనే ప్రభువునందు ఆమె ఆ సహోదరి నిద్రించింది. అయినా సరే ఎంతో నమ్మకంగా చక్కగా పరిచర్య జరిగింది. అయితే అక్కడ సేవకులందరూ కూడా ఇక్కడ మీరందరూ బాధపడవచ్చు. ఒక మాట చెప్పాలి, 3 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తారు. అక్కడ కాన్పూర్ జెర్మీ అంకుల్ ఉన్నారు. ఆయన చాలా సీనియర్ గాడ్ సర్వెంట్. అక్కడ అలా కూర్చున్నాడంటే 80 పైన ఉంటాయి. అక్కడ గమనించింది నేను, మార్నింగ్ 6 గంటలకు స్టార్ట్ చేస్తారు ఫాస్టింగ్ ప్రేయర్, సాయంకాలం 5 గంటల వరకు 3 దినాలు జరుగుతూ ఉంది. కానీ అక్కడ అంత యూనిటీ ఉంది, అంత ఆత్మ ఐక్యత ఉంది. కాబట్టి ఆ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. నేను ఒక నేర్చుకుంది ఏంటంటే, మనము బాత్రూమ్లు బాగున్నాయా పరిచయం చేయాలంటే, లేకపోతే ఇది పెట్టాలా అది పెట్టాలి, లేకపోతే చాలా మంది ఏమంటారు మీ బాత్రూమ్లు బాగోలేదు, మీకు ఇది బాగోలేదు. ఆ మిద్ది మీద నిద్దేశారు. 50 సంవత్సరాలు లేదంట, మట్టి గోడల మీద నిద్దేశారు. చాలా మంది ఉంటుంది. కాబట్టి నేను మీ అందరికీ వందనాలు. మీరు ఈ స్థలానికి వచ్చినందుకు ఎంతో వందనాలు. మీరు చేసిన ప్రార్థనలకు వందనాలు. మీకు సరైన సదుపాయం కల్పించకపోయినప్పటికీ కూడా